అగ చూసినావా ఇంటి ముంగట్నే ఎరిగిర్రు. ఇక ఏం చేస్తే మంచిగా ఉంటది. ఓ దొంగ పడకాలారా, దొంగ ముండలారా, ఎవరితే ఈడ ఎరిగింది? మీకు ఏడ జాగ దొరుకుతలేదా అని ఏమన్నా ఆ ఇంటి ముంగట్నే వచ్చి ఎరిగిర్రు? ఇంటి ముంగట ఎందుకు ఎరిగిర్రే? ఇంట్లోకి వచ్చి ఎరిగిపోపోయారే మీ బతుకుల చెప్పు. ఇది పొద్దు పొద్దుగాలనే వాళ్ళు తీరుతాందిరో. ఓ మల్లయ్య అయ్యగారా మంచిగా టైంకి వచ్చిన ఒకసారి ఇట్రా గీ చూతూ దావయా. పోసావా గరం మీదనే ఉన్నది పొద్దు పొద్దుగాలంగానే. ఏమైంది పోసావా? ఏమో గరం మీద ఉన్నావు పొద్దుగాలంగానే. ఇక రావయ్య మల్లయ్య నువ్వు. గిటు చూడు నా ఇంటి ముంగట ఎంతగానో ఎరిగిరో దొంగ ముండలు. మరి వీళ్ళకు నా ఇల్లే దొరుకుతాందా ఏంది? నా ఇంటి ముంగట్ని ఇక చూడు. ఇక చూడవయ్య ఇట్రా. ఎవరిని అవ్వ ఎవలో ఎరుగుతే ఏమో నాకు చూపిస్తా అంటుంది. ఎందులో ఈ కథ గమ్మతున్నది. ఏమో పొద్దుగాల ఇటు మోకాన రాకపోయినా అయిపో. ఇట్రా మల్లయ్య, ఏమో గాడున్నావు. ఇట్రా ఇటు వచ్చి గిటు చూడు. ఇడ మరి ఎవరు ఎరిగిరో వాళ్ళ నువ్వన్నదన్ను మరి నేనన్నదంతా ఇంటి ముంగట్నే తర్వాత తీసుడుతోనే కనబడుతుంది నాకు. అరే ఎవరు చేసిర్రు ఆ పని? ఏమోగా ఇంటి ముంగట్టే ఎరుగుతారా వాళ్ళు? అసలు మనుషులేనా? ఇక చెప్పవయ్యా మరి నువ్వు. ఇక తిడితేనేమో తిట్టిన పేరు అవుతుంది. దొంగ ముండలు దొంగ బాడకవులు మోపారు కెక్క తినచ్చుడు. ఇళ్ళల్లా ఇంటి ముంగటే ఎరుగుడు. మరి వాళ్ళకి ఇండ్లు లేవా? వాళ్ళకి జాగలు లేవా? వాళ్ళకి బాత్రూమ్ లేవా? గిదేంది ఏమన్నా ఆ ముఖం చూసుకుంటా తీరుతాంది. ఎవడు ఎడిగిండట దాని ఇంటి మొఖాన ఏమో ఇటు చూసుకుంటా తీరుతాంది. మరి మా పోరు అడిగిన అటువై కూర్చున్నాడా ఏంది? ఏళ్ళెందుకు తీ పోసావా? ఎవరో చిన్న పోరగాళ్ళు కూర్చోవచ్చు తెలియక, పెద్దోళ్ళైతే కూర్చుంటారా? వాళ్ళకి గామాత్రం తెలియదా తీ. నువ్వేం పెద్ద మనిషివయ్యా మల్లయ్య నువ్వు. నీ ఇంటి ముంగట గట్టినే ఏరుగుతా నువ్వు ఊకుంటావా? పోరగాళ్ళు మా ఇండ్లలో లేరా? మరి మేము కూడా గిట్టనే మంది ఇళ్ళలో పోయి ఎరుగుమని చెప్తానమా ఏంది? పోరగాళ్లకు భయం చెప్పుకుంటా పెంచాలే. మందింట్లో పొంటి పోయి ఆ పనులు చేయొద్దురా వారి అని. నాకు తెలుసు ఇది నన్నే తిడుతాంది కానీ. ఓ పోసావా ఇటు చూసేమో బాగా బాగా తిడతాను. ఎవరిని తిడతాను నువ్వు గంటగానం? ఎవరు వచ్చేరు నీ ఇంటి ముంగట? నీకెందుకు అవ్వాయేమో గంతగానో రేషం వస్తుంది. నీ పేరు పెట్టి తిట్టినా నీ ఊరు పెట్టి తిట్టినా నువ్వెందుకు రేషానికి వస్తాను? ఓర్ని అవ్వ ఇదేటో అయ్యేటట్టు ఉన్నది లొల్లి. ఇటుకెళ్ళి పోయింది మంచిది. నువ్వెవరినన్నా తిట్టుకో ఏమన్నా తిట్టుకో, నన్ను చూసి ఎందుకు తిడతాను? అగో మళ్ళా గట్లనే అంటది. నిన్ను చూసే వాళ్ళు తిట్టిరావాయేమో నువ్వు మంచిగానే వస్తాను లొల్లికి. ఇక్కడ ఎవరున్నారని ఎవరిని చూసి తిడతానో? నన్ను చూసే కదా నువ్వు తిట్టేది. ఇన్నవా ఏమే ముచ్చటో మళ్ళా ఏటో పోతాన్నావు. నేనట ఒక ఆమెను అట చూసి తిడతానన్నట. నువ్వు ఉన్నావు కదా గీనే. చిన్ని అవ్వ కర్మానిక నచ్చింది రైట్ మోకాన పొద్దుగాల. నాకు తెలిసే నువ్వు నన్నే మనసులో పెట్టుకొని తిడతావు. అగో ఇన్నవా దాని మాటలు ఎట్లున్నాయో. ఓ మల్లయ్య నేనట దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని చూసుకుంటా తిడతానన్నట. ఓ లచ్చవ్వ నిన్నేం తిడతలేత్తి. నువ్వెందుకు ఆమెతో లొల్లి పెట్టుకుంటున్నావు? గంటి ఎవరో చిన్న పోరగాలు కూర్చోవచ్చు, దానికి మీరిద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఇలా చిన్న పొరగాళ్ళు ఎవరున్నారని? నా కొడుకే కదా, నా కొడుకున్నాడనే నన్ను చూసుకుంటా తిడతాంది. నీ కొడుకో వాళ్ళ కొడుకో ఎవరి కొడుకో గాని చిన్న పోరగాళ్ళకి ఏమేరక తీరాదవ్వా. ఏమో మీరు దానికి ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. పోరగాళ్లకు భయం చెప్పుకొని పెంచుకోవాలనే. మాకు కూడా ఉన్నారు పోరగాళ్ళు. మందింట పొంటి ఎరుగుమని చెప్తలేం మేము. ఏంది మరి మా పోరగాళ్ళకు ఇళ్ళ పొంటి పోయి ఎరుగుమనే చెప్తాన్నాం. మాటలు మంచిగా రాని పోసావా? ఎట్లా పట్టట్లా తిడితే ఎవరు ఊకోరు. ఏందో బాగా మాట్లాడుతున్నావు. నా ఇంటి ముంగట ఎరిగినప్పుడు నేను బరాబర్ తిడతా. ఓ పోషవ్వా గింత దానికి లొల్లి ఎందుకు గంటి? తెల్లారులే షోగల మోకాల వాళ్ళు చూసుకుంటారు. ఏమో గా కవర్తో టీషర్ట్ అవతల వాడైపో. ఏమో వాసన అత్తంటే ముంగడ పెట్టుకొని లొల్లి పెట్టుకుంటారు. నువ్వు మంచిగానే ఉన్నావేంది మల్లయ్య? ఎట్లా పెద్ద మనిషి అయినావు నువ్వు? ఎవడో ఎరుగుతే నేను తీసేయన్నా దాన్ని. నీ అవ్వ తీసేయమనపోతే ఉంచుకోమనన్నా ఏంది? ఎట్లా మాట్లాడుతారు వీళ్ళు మాటలు? ఉంచుకో బిడ్డ ఉంచుకో, కమ్మగత్తది నీ ఇంటికే వాసన. గట్ల కాదు పోసావా మరి అదే ఆన్నే అట్టనే ఉంచుతావా? నీ ఇంట్లోకే వాసన వస్తాయి ఈగలత్తాయి. ఏమో ఈ కథ మంచిగానే ఉన్నది నాకు గాని. అటమైన వాళ్ళు అందరు వచ్చి నా ఇంటి ముంగట ఎరుగుతా అంటే నేను తీసేసుకుంటూ ఉంటాయి. ఇక నాకు పని లేదు పాట లేదు. ఇది మళ్ళా నన్నే తిడతాంది గాని అడ్డమైన లేవలే మళ్ళా నన్ను చూసుకుంటా తిడతాను. ఏయ్ ఊకున్న కొద్దేమో బాగా మాట్లాడుతానవేందే? ఏమో నీ జోలి తీసినట్టు ఏమో నా జోలికి వస్తాను అయితేది మరిగా చీపురు కొని చంపుతా. నీ అవ్వ లొల్లి పెద్దగానే అయ్యేటట్టు ఉన్నది. కొట్టుకుంటారు ఈడు ఉండు కంటే పోయింది మంచిది. అగో మల్లయ్య ఎటు పోతాన్నావు? అగో ఇంటన్నా అదని మాటలు అన్నాట చీపురు అందుకొని కొడతాదట. ఇగో చిన్న ముచ్చడుకు మీరు తిట్టుకునేదాకా కొట్టుకునేదాకా పోతారు. ఏమో చీపురు అందుకొని ఎవరిని చంపుతావే? నీ దగ్గరనే ఉన్నదా చీపురు? నా దగ్గర లేదా? అయితే బిడ్డ నువ్వు గిట్లనే ఓర్రు ఇక నాతోని గాని. ఏమైతుంది? ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఏందయ్యేమో ఊకున్న కొద్ది
అరే 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 కొట్టుకోకురి ఓ పోసావా ఓ లచ్చావా అరే అరే గట్ల కొట్టుకుంటారు అయ్యో 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 ఏమైంది పోసావా ఏమైంది లచ్చావా పొద్దుగాల ఎందుకు కొట్టుకుంటారు మీరు గిట్లా రాజా గిడు చూడు నా ఇంటి ముంగట ఎట్లా ఎరిగిర్రు మరి గిట్ల ఎరిగితే నేను తిట్టినందుకు ఇది నన్ను చూసుకుంటేనే తిడుతుందని చెప్పేమో నా జోలికి వస్తుంది ఇది మరి ఈడ ఎవరు ఉన్నారని ఎవరిని చూసుకుంటా తిడుతుంది రాజయ్య ఇది అగోగా మల్లయ్య ఉన్నాడు నీ వెనకగా మల్లయ్య అని అడుగు నేనట దాన్ని చూసి తిట్టినట చెప్పు మల్లయ్య ఏమో చెప్తలేవు అసలు పొద్దుగాల ఇటు అత్తుడు నా పాపం గాని ఇంకోసారి అత్తా అని ఇటు మొఖాను ఏ ఊకొర్రి అక్కెర్రాని లొల్లి ఏమో ఈడ ఎవలో ఎరిగినట్టు నేను పొద్దుగాల పోతుంటే కుక్క ఎరగంగా చూసిన నేను ఇది కుక్క ఎరిగింది ఏమో మనుషులే ఎరిగినట్టు మీకు మీరే లొల్లి పెట్టుకొని కొట్టుకుంటారు ఇది కనబడతలేదా కర్రెగా కుక్క ఎరిగింది మీకు కుక్క ఎరిగింది తెలుస్తలేదు మనుషులు ఎరిగింది తెలుస్తలేదా మీకు ఓ పోసావా టీషర్ట్ పడైపోతుంది ఏమో దీనికి లొల్లి పెట్టుకుంటా ఉన్నారు పొద్దుగాల మీరు విన్నారా ఓ పోసావా ఓ లచ్చవా కుక్క ఎరిగిందాట గంతి ఇక లొల్లి పెట్టుకోకూర్రి నీకేమో బాగా ఎరికైనట్టు మొదగాలు ఎందుకు చెప్పలేదా మరి నువ్వు కుక్క ఎరిగిందానికి ఇది మనిషి ఎరిగిందో కుక్క ఎరిగిందో కూడా తెలియదా నీకు ఓ ఇంకా నువ్వు పెద్ద మనిషి వాట ఏంది ఇటు వచ్చిన పాపానికి లాస్ట్ నన్నే అంటారు కదా అడిగే కుక్క పాడగానే పొద్దుగాల ఇటు దాపురమైన నువ్వు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటే దానికి గట్టి కొట్టురి. ఉంటాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై సీ యూ.